అందరూ నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 8 నెలల్లో ఏదైనా స్కీమ్ పరిపూర్ణంగా అమలు చేసిందంటే అది ఆ ఒక్క స్కీమే, మహిళలకు ఫ్రీ బస్. ఇంకా మిగతా అంతా కూడా పాక్షిక ప్రణాళికలు. పాక్షికంగానే సిలిండర్ కొంతమందికి వస్తుంది, కరెంటు బిల్ కొంతమందికి ఫ్రీ వస్తుంది 200 యూనిట్స్ వరకు. ఇక మిగతా స్కీమ్స్ ఇంకా లాంచే కాలేదు ఏ స్కీమ్ కూడా. అయితే ఈ ఫ్రీ బస్సు కూడా కొర్రీ పెట్టే ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. కొర్రీ పెట్టే ప్రయత్నాలు అంటే యాక్చువల్గా ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ చెప్పండి అని ఎవరన్నా మహిళలను అడిగితే ఏం చెప్తారు? బాగుంది అని చెప్పే వాళ్ళకన్నా చచ్చిపోతున్న బస్సుల్లో ఎక్కి కిక్కిరిచిపోతున్నాయి, సీట్లు దొరుకుతలేవు అని మహిళలు చెప్తారు. మగోళ్ళేమో అసలు మేము టికెట్లు కొని ఎందుకు నిలబడాలి, టికెట్లు కొనకుండా ఫ్రీ బస్సులు ఏమో కూర్చుంటారంట సీట్లలో, మేము టికెట్లు కొని నిలబడాలంట. ఇదేంది అని చెప్పి పురుషులు ప్రయాణికులు వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ అది 100%. ఇంకా ఫ్రీ బస్ అయిపోయినాక ఏమైందంటే డబ్బులు నోళ్ళు డబ్బు నీళ్ళు అందరికీ కదా, దీనిలో కండిషన్స్ ఏమి లేవు. ప్రభుత్వ ఉద్యోగులకనో లేకపోతే దీనిలో రకరకాల వేరియేషన్స్ ఏం లేవు. మహిళలు అయితే చాలు వాళ్ళకు ఫ్రీ, ఇంకా వాళ్ళు ధనికుల వాళ్ళు ఏంది అనేది అవసరం లేదు. అయితే ఇక్కడ ఏం చేసిందంటే ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత బస్సుల కొరత, ఆ డొక్కి బస్సులు అవన్నీ మనకన్నీ బయటపడుతున్నాయి కదా. ఈ ఫుల్ బస్సులు అయిపోయినాయి. ఆక్యుపెన్సీ 55 సీట్లు ఉంటాయి ఒక బస్సులో. 55 సీట్లు ఉంటే ఎంతమంది ఎక్కుతున్నారు బస్సుల్లో? 80 మంది 90 మంది ఎక్కుతున్నారు. ఏమనంటే ఆక్యుపెన్సీ పెరిగిందని సంఘాలు కొట్టుకుంటున్నారు ఆర్టీసీ వాళ్ళు. ఫ్రీగా తిప్పితే ఆక్యుపెన్సీ ఎందుకు? మీరు బస్సు వెనుక ఒకటి ట్రాలీ ఆటో ఉంటుంది చూడండి, మన ట్రాక్టర్ ట్రాలీలు, అవి ఒక 10 పెట్టుకోండి వరుసగా దాన్ని కట్టండి బస్సుకు, అవి కూడా నిండుతాయి. ఫ్రీయే కదా కాబట్టి ఎక్కుతారు. ఇక లేడీస్ ఎందుకు తిరుగుతున్నారు, ఎందుకు ఫ్రీగా తిరుగుతున్నారు? ఇక కొన్ని వీడియోలు బయటకు వచ్చి ఎల్లిపాయ ఒలుచుకుంటా, చింతపండు నానబెట్టుకుంటా, అల్లం వెల్లిపాయ ఒలుచుకుంటా, ఇట్లాంటి వీడియోలు చాలా వచ్చినాయి. గోరంటాకు పెట్టుకుంటా, ఇట్లాంటి వీడియోస్ వాళ్ళు కామెడీస్ కోసం తీసినరో లేకపోతే నిజంగానే అంత సీరియస్ ఉందో దానిలో తెలియదు. నేను కూడా వీడియోలు చూసిన వాడిని అందరిలాగా. అదేదో వాళ్ళు ఏదో రీల్స్ తీసుకునే ప్రయత్నంలో భాగంగా అట్లా చేసినరా లేడీస్ అనేది కూడా తెలియదు. కానీ చాలామందికి ఉపయోగపడుతుంది, ఇది బెటర్. చాలామంది పేదలకు ఉపయోగపడుతుంది. కాకపోతే వాళ్ళందరూ చాలా ఇబ్బందికరంగా వినియోగించుకుంటారు ఫ్రీ బస్. ఈ సమస్య అధిగమించాలంటే ఏం చేయాలి? ఆర్టీసీ ప్రభుత్వం బస్సుల సంఖ్య పెంచాలి. యాక్చువల్గా బస్సులు కోతపడ్డాయి. ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత 4 బస్సులు వచ్చే దగ్గర 3 బస్సులు, 3 బస్సులు వచ్చే దగ్గర 2 బస్సులు వస్తున్నాయి. ఊళ్ళో హైదరాబాద్లో టైమింగ్ లేకుండా పోయింది. ఒకప్పుడు రెగ్యులర్గా బస్సులు కంటిన్యూ అయ్యే బస్సులు ఈ ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత బస్సులు కట్ అయిపోయినాయి. ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, ఈ 2. ఇక ఎక్స్ప్రెస్ అయితే మొత్తానికి బంద్ అయిపోయినాయి. ఎందుకంటే ఫ్రీగా ఎక్స్ప్రెస్లు ఎందుకు తిప్పాలి, ఆర్డినరీలో కుక్కి పంపిస్తే అయిపోతుంది అనుకుంటారేమో వీళ్ళు తెలియదు. ఆర్టీసీలో అదంతా నడుస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలి. 4 బస్సులు వచ్చే దగ్గర 8 బస్సులు పెంచాలి. 4 పెంచితే అప్పుడు ఈ రష్ కొద్దిగా తగ్గుతుంది. ఈ హైదరాబాద్ శివారు ప్రాంతాలలో లేకపోతే ఊర్ల నుంచి టౌన్లోకి వచ్చే చదువుకునే పిల్లలు ఉంటారు కదా, తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. తీవ్రమైన ఇబ్బంది. మొన్న వికారాబాదు జిల్లా సీఎం కాన్స్టిట్యున్సీ పక్క కాన్స్టిట్యున్సీ పరిగి వికారాబాద్, అక్కడ పిల్లలంతా రోడ్ ఎక్కి మా ఊరికి బస్సు వస్తలేదు, బస్సు బంద్ అయిపోయింది, బస్సు ఇంతకుముందు బస్సు బాగా తిరుగుతుండే, మాకు చాలా ఇబ్బంది అవుతుంది స్కూల్ కొనుక్కొని చెప్పి ధర్నా చేసినారు. ఇక అట్లా చాలా ఉన్నాయి. ఇంతకుముందు ఊరికి వచ్చే బస్సులు ఇప్పుడు కొన్ని తక్కువైపోయినాయి. పొద్దుగాల బస్సు, సాయంత్రం బస్సు వస్తుంది, 3-4 బస్సులు తిరిగి అక్కడ. కాబట్టి ఈ సమస్య అధిగమించాలంటే ఏం చేయాలంటే ఆ ఫ్రీ స్కీమ్ మీద చిద్దు ఉంటే, ఆ ఫ్రీగా మహిళలకు ఫ్రీగా ఇస్తున్నామని వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఆ స్కీమ్ నిజంగానే అందరికి అందాలి, అందరూ మెచ్చుకోవాలనుకుంటే బస్సుల సంఖ్య పెంచాలి. 4 బస్సులు వచ్చాక 8 బస్సులు ఇచ్చి మహిళలందరినీ తిప్పాలి. వీళ్ళు స్టార్టింగ్ ఏం చెప్పింది తెలుసా? కాలేజీలకు పోయే వాళ్ళకి సపరేట్గా ట్రిప్పులు తిప్పుతాం, మగవాళ్ళ కోసం సపరేట్గా బస్సులు ఉంటాయి, మీరు లేడీస్ బస్సు ఎక్కాల్సిన, జనరల్ బస్సు ఎక్కాల్సిన అవసరం లేదని చెప్పారు. పెట్టిర్రా? మగవాళ్ళకు సపరేట్ బస్సు పెట్టలే, కాలేజీ పిల్లలకు, స్కూల్ పిల్లలకు సపరేట్ బస్సులు ఎక్కడ లేవు. అందరూ దానిలోనే ఎక్కిపోవాలి, కుమ్మి వదిలేస్తున్నారు, కుక్కుతున్నారు దానిలో. అయితే ఇప్పుడు ఏం చేసింది తెలుసా? ఇంకొక గొప్ప పని చేసిండ్రు. పైసల కోసం చేసిండ్రు, పైసల కోసం. ఇప్పుడు ఏంది? అందుకే నేను ఫ్రీ బస్ అని క్వశ్చన్ మార్క్ పెట్టినా, ఉంటుందా లేపేస్తారా ముందని. సెమీ డీలక్స్ బస్తోనే ఒకటి తీసుకొచ్చారు. దేనికి ఇది? ఆర్డినరీ, తర్వాత ఎక్స్ప్రెస్. ఇంతవరకు బస్సు ఫ్రీయే కదా. నెక్స్ట్ డీలక్స్ ఎక్కితే వాసిపోతుంది. డీలక్స్లో మస్తు కాస్ట్ ఉంటుంది. కాబట్టి చాలామంది ఈ 2 బస్సులు ఎక్కే ప్రయత్నం చేస్తారు. ఎక్స్ప్రెస్ ఆల్రెడీ చాలా బస్సులు తక్కువైపోయినాయి. ఆర్డినరీ బస్సులు, డొక్కి బస్సులు ఇవి కూడా సరిపోతలేవు, అంత పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ఏం చేసినట్టు ఈ రెండింటి మధ్యన
సెమీ డీలక్స్ అని తీసుకొస్తున్నారు. సెమీ డీలక్స్ కూడా చార్జెస్ ఆల్మోస్ట్ టు ఎక్స్ప్రెస్. సెమీ డీలక్స్ ఎక్స్ప్రెస్కే జనం ఎక్కలేరు, అంతా ఆర్డినరీ బస్సులు ఎక్కుతున్నారు. ఈ బస్సుల సంఖ్య పెంచారంట, కానీ ఇక్కడికి వచ్చే వరకు సెమీ డీలక్స్ తీసుకొచ్చి ఇస్తాం. మినిమం ఛార్జ్ 30 రూపీస్ టికెట్, మినిమం ఛార్జ్ 30 రూపీస్. ఆల్మోస్ట్ ఇది ఒక ఆర్డినరీ టైప్ ఇంకా, కాకపోతే టికెట్ మాత్రం 30 రూపాయలు పెడుతున్నారు. దీనివల్ల ఏంది, సెమీ డీలక్స్ పెట్టడం వల్ల ఏంది, ఆర్టీసీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సెమీ డీలక్స్ బస్సు పెట్టడం వల్ల ఇప్పుడు ఎక్స్ప్రెస్కే జనం ఎక్కలేరు, ఫ్రీ టికెట్ పెట్టిన తర్వాత ఎక్స్ప్రెస్ బస్సులే ఖాళీగా తిరుగుతున్నాయి. ఎక్స్ప్రెస్ బస్సులు ఆర్డినరీ బస్సులు అంత ఫుల్ రష్గా లేవు. వీళ్ళు ఎక్స్ప్రెస్లు తక్కువ చేసిన మొత్తం, ఎక్స్ప్రెస్ బస్సులు మొత్తం కోత పెట్టి సెమీ డీలక్స్ పేరుతోన, ఎక్స్ప్రెస్ పేరు కాదు కదా ఇది, సెమీ డీలక్స్ కాబట్టి డబ్బులు వసూలు చేస్తాం, ఫ్రీ బస్సు కాదని జనాల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే ప్లాన్ చేసింది. మళ్ళీ వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఎక్స్ప్రెస్ బస్సులు పెంచండి, వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆర్డినరీ బస్సులు సంఖ్య పెంచండి. అది చేయకుండా ఈ రెండు సప్లై చేయకుండా ఉండి సెమీ డీలక్స్ అని చెప్పి కొత్త డీలక్స్ బస్సులు తీసుకొచ్చి ఛార్జ్ వసూలు చేయాలని చూస్తున్నారు వీళ్ళు. అంటే ఫ్రీ బస్కు చెప్పకుండానే ఏమంటారు కదా, మన కంట మనతోనే ఏలుబెట్టి పొడిపించారు అంటారు చూడు, అట్లా ఇది. ఇప్పుడు ఏం చేయాలి, ఆర్డినరీ రాదు, ఆర్డినరీ సంగతి తెలుసు కదా మనకు, ఆర్డినరీలో వచ్చినా కిక్కిరిచిపోతుంది. ఈ ఎక్స్ప్రెస్ బస్సులు రావు, ఎక్స్ప్రెస్ బస్సులు కనిపిస్తలేవు ఊర్లలో. ఇప్పుడు ఏంది, సెమీ డీలక్స్ బస్సులు తీసుకొచ్చినారు అనుకో, అవు ఎవరు అడుగుతారు అదేంది ఫ్రీ కదా అని. మేము సెమీ డీలక్స్ బస్సులకు అని చెప్పినామా, మేము ఎక్స్ప్రెస్ వరకు అని చెప్పినాం. బాగుంది కదా. సేమ్ మన సన్నోట్లకు 500 రూపాయల బోనస్ రాగానే ఉంది ఇది కూడా. సన్నోట్లు ఎట్లా వీళ్ళ దగ్గర రారు కొనుక్కోండి. సన్నోట్లు బయటనే మస్తు రేటు. పోయినసారి 3500 కొన్నారు సేట్లు వచ్చి, ఈసారి 4000 కొంటారు. ఇంకా వీళ్ళు ఇచ్చేది ఎంత, 2200 ప్లస్ 500, 2700 ఇస్తారు. ఎవరు వస్తారు వీళ్ళ దగ్గరికి, ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ వెనకడికి చాలా స్టోరీలు ఉండే, నా సరే గుర్తుకొస్తలేవు, కానీ ఇవన్నీ ఇచ్చేటి కావన్నమాట. అట్లుంటుంది ఇది. సేమ్ దానిలాగానే ఇది కూడా. ఈ బస్సులు ఏమో పట్టించుకోకుండా సెమీ డీలక్స్ బస్సు తీసుకోవాలంటే ఫ్రీ బస్సు ఎత్తేస్తున్నామని చెప్పకుండా మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం. ఇవన్నీ పోలీసుల దెబ్బలు అంటారు, కొడతారు, బయట కనబడదు, లోపల గాయమవుతాయి, దెబ్బలు తాకుతాయి. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. సెమీ డీలక్స్ బస్సులు తీసుకొచ్చి జనాల దగ్గర నుంచి ఇది ఒక మోసం. నువ్వు సెమీ డీలక్స్ బస్సు ఎందుకు తీసుకురావాలి, ఈ 2 బస్సుల సంఖ్య పెంచండి. మహాలక్ష్ములకు ఆ 2 పెంచండి, పెరుగుతాయి కదా. ఇట్లా మెల్లగా ఫ్రీ బస్కు మంగళం పాడే ప్రయత్నాల్లో ఏమైనా ఉందా, ఏమైనా ఈ ప్లాన్ ఒకటి నడుస్తుందా? మీకు డబ్బులే కావాలనుకుంటే ఫ్రీ బస్ ఎత్తేసేయండి. ఆర్టీసీకి డబ్బులే కావాలి, గవర్నమెంట్కి డబ్బులే కావాలి, మాకు చేతన అయితే లేదంటే ఫ్రీ బస్ ఎత్తేసేయండి. ఫ్రీ బస్ అని పేరు పెట్టి సెమీ డీలక్స్ బస్సు తీసుకొచ్చి డబ్బులు ఎందుకు వసూలు చేయాలి అంటే, జనాలు చచ్చినట్టు ఈ 2 బస్సులు ఉంటాయి కదా, ఈ 2 బస్సులు తక్కువ చేసి ఎట్లా తక్కువ అయిపోయినాయి, చచ్చినట్టు ఈ బస్సు ఎక్కుతారు. ఇప్పుడు ఈ బస్సు ఎక్కి 30 రూపాయలు, మినిమం 30 రూపాయలు, కిలోమీటర్కు 126 పైసలు అంట, ఆల్మోస్ట్ ₹1.50 కిలోమీటర్కు. మంచిగా ఉంది కదా ఇది. 100 కిలోమీటర్లు పోతే 100 రూపాయలు, ఇది మినిమం 30 రూపాయలు, 130. అంటే ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు అంటే దూరం పోతాం. ఇక్కడ నుంచి యాదగిరిగుట్టకు అనుకోండి, యాదగిరిగుట్టకు దగ్గర 65-70 వస్తుంది. ఇంకా కొంచెం అవతలకి పోతే 100 అవుతుంది. అంటే యాదగిరిగుట్టకు పోతే ఇప్పుడు 80 ప్లస్ 30, 110 రూపాయలు అవుతాయి. సరిపోయిందా, చల్లగా అయిందా? చెప్పకుండా మోసం చేయడం అంటారు దీన్ని, చెప్పకుండా మోసం చేయడం. సరే చూద్దాం ఏమవుతుంది, మనం ఏం చేయలేము. ఇప్పుడు మనం ఏం చేసే ప్రయత్నాలు లేవు. వాళ్ళు చెప్పింది మనం వినాల్సిందే ప్రజలుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.